ఉండేది అమెరికాలోనైనా అణువణువులో నిండి ఉంది మాత్రం భారతీయతే. అందుకే విద్యాభ్యాసంలో భాగంగా సమాజ సేవ చేసేందుకు భారత్ను ఎంపిక చేసుకున్నారు ఆ విద్యార్థులు. అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చి జువైనల్ చిన్నారులకు బతుకు పాఠాలు నేర్పుతున్నారు. మేమున్నామనే ధైర్యం అందిస్తూ చిన్నారుల జీవితాలను మారుస్తున్న యువ బృందంతో ఈటీవీ ముఖాముఖి. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రతీక్, నేను న్యూజెర్సీ నుంచి వచ్చిన. సో మీరు అప్లిఫ్ట్ హ్యుమానిటీ ఇండియాలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? నేను పిల్లలు నేర్పిస్తున్నాం. ఇంకా లైఫ్ స్కిల్స్, ఇంకా యాంగర్ మేనేజ్మెంట్, ఇంకా క్రిటికల్ థింకింగ్, నేను ఫ్యూచర్ కోసం. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ అప్లిఫ్ట్తో కలిసి పనిచేయాలని మీకు ఎందుకు అనిపించింది? నేను న్యూజెర్సీ నుంచి వచ్చిన. నేను అప్లిఫ్ట్ కలిసి పనిచేస్తున్నా ఎందుకంటే నాకు చిల్డ్రన్ బాగా ఇష్టం. సో ఈ జూనల్స్లో వాళ్ళలో చేంజ్ తీసుకురావడానికి మీరేం చేస్తున్నారు? We want to change their lives by teaching them moral values and skills that they don't already know. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా పేరు సంకృత్. నేను న్యూజెర్సీ నుంచి వచ్చిన. నా క్వాలిఫికేషన్ అంటే నేను ఇప్పుడు 11th స్టాండర్డ్. సో అయితే నాకు జీవితం అనే స్కిల్స్ నాకు బాగా తెలుసు. అయితే నేర్పించడానికి కూడా చాలా మంచిగా నేర్పిస్తాం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? అంటే మీ ఎడ్యుకేషన్లో పార్ట్గా వచ్చారా, లేదంటే మీ ఓన్ ఇంట్రెస్ట్తో వచ్చారా? అదే నేను నా ఓన్ ఇంట్రెస్ట్తోనే వచ్చిన. ఎందుకంటే నాకు పిల్లలు బాగా ఇష్టము. అది కూడా మళ్ళీ సొసైటీకి ఇంట్రడ్యూస్ అవ్వడానికి చాలా మంచిగా అవుతారని నాకు హోప్ ఉంది. ఈ పిల్లల్లో ఈ 15 days మీరు చేసే ప్రోగ్రామ్ వల్ల చేంజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఇందులో పార్ట్ అవుతున్నప్పుడు మీరు గమనించిన విషయాలు ఏంటి? చిల్డ్రన్ ఎందుకు తప్పులు చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు? లైక్ పేరెంట్స్ వాళ్ళు రిలేటివ్స్ బాగా చేయట్లేదు, ఎడ్యుకేషన్ లేదంటే వాళ్ళు కూడా నాకు అక్కర్లేదని థింక్ చేస్తారు అలాగా. సో వాళ్ళు కూడా ఏం కావాలని చేసేస్తారు, కానీ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలియక అలా చేస్తారు. అందుకే మేము వచ్చి టీచ్ చేసి మళ్ళీ సొసైటీకి మళ్ళీ ఇచ్చేస్తాం. మీరు ఈ ప్రోగ్రాంలో పార్ట్గా ఏమేమి టీచ్ చేస్తారు? యాంగర్ మేనేజ్మెంట్ స్కిల్స్, యాటిట్యూడ్ అడ్జస్ట్మెంట్స్, లైక్ మళ్ళీ మనుషులతో ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా చేసుకోవాలి, మళ్ళీ ఒక నార్మల్ పర్సన్ లాగా వెళ్ళాలి కదా బయటికి. సో మీరు చెప్పే మీరు టీచ్ చేసే విషయాల వల్ల వాళ్ళు మళ్ళీ సొసైటీలోకి వచ్చేటప్పుడు మంచిగా మారి వస్తారు అన్న నమ్మకం మీకుందా? నాకు నమ్మకం ఉంది. ఈ లైఫ్ స్కిల్స్ చాలా ఈజీగా వస్తాయి, కానీ నేర్చుకోవాలి కదా ముందు. అందుకోసం ముందు నేర్చుకొని మళ్ళీ సొసైటీకి వస్తే మళ్ళీ బాగానే ఉంటారు. యాక్చువల్లీ యంగ్స్టర్స్ సమ్మర్ హాలిడేస్ అంటే ఎంజాయ్ చేయాలనుకుంటారు, బట్ మీరు ఎందుకని ఇండియాకి వచ్చి ఇక్కడ వర్క్ చేయాలనుకున్నారు? ఇదే ఒక ఎంజాయ్మెంట్ లాగా మాకు వాళ్ళకి హెల్ప్ చేసి మాకు తెలుస్తుంది ఎవరో ఒక లైఫ్ చేంజ్ చేస్తాం మనమని. అందుకు వచ్చాము. ఇంకా వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో బాగా ఉన్నారు అని మాకు నమ్మకం ఉంటుంది. మీరు చెప్పండి, ఈ అప్లిఫ్ట్తో కలిసి పని చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? అప్లిఫ్ట్లో కలిసి పనిచేసడము చాలా సంతోషం వచ్చింది. ఇంకా అన్ని పిల్లలు చాలా బాగా చేస్తున్నారు, స్కిల్స్ లెర్న్ చేస్తున్నారు. ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను డే బై డే. సో నాకు చాలా సంతోషం వచ్చింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం మీరు ఇదే ఫస్ట్ టైమా, లేదంటే ఇంతకుముందు కూడా నేను పార్టిసిపేట్ చేశారా? ఇదే ఫస్ట్ టైం, కానీ నా ఫ్రెండ్స్ ముందుగా ఇది ప్రోగ్రామ్ చేశారు. సో I did this too. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పారు మీతో? వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉంది. ఇంకా నేను కూడా కోరుకుంటున్నాను చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ చేయాలి అంటే. ఓకే, ఇప్పుడు మీరు జూనియర్ హోమ్స్లో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చిల్డ్రన్స్లో నార్మల్గా మీరు గమనించిన విషయాలు ఏంటి? మామూలుగా వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గానే ఉంటారు, కానీ కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ లేకపోతే యాంగర్ కంట్రోల్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆ స్కిల్స్ నేర్పిస్తే సొసైటీ వచ్చినప్పుడు వాళ్ళు బాగానే మింగిల్ అవుతారు. మీరు జూనియర్ హోమ్లో వర్క్ చేస్తున్నారు, కానీ ఇక్కడున్న పిల్లలకి ఇంగ్లీష్ రాకపోయి ఉండొచ్చు. మరి మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే తెలుగులో అలా ఎలా మేనేజ్ చేయాలి. సో నాకు కూడా తెలుగు నేర్చుకుంటున్నాను. సో తర్వాత నాకు కూడా తెలుగు ఇంకా కొంచెం బాగా వస్తుంది. మాటలతో అండ్ యాక్టివిటీస్తో చేస్తాం. సో లాంగ్వేజ్ అంత ప్రాబ్లం కాదు. ఈ లాస్ట్ 3-4 daysగా మీరు చేసిన వర్క్ మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకున్నారా? ఇప్పుడు చేసే కరిక్యులం చాలా బాగుంది. వీళ్ళు ఆల్రెడీ చాలా మంచి పిల్లలు. అండ్ ఇప్పుడు ఏం నేర్పిస్తున్నామంటే
వీళ్ళు జూవెనైల్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంకా సొసైటీ ఇంకా ప్రొడక్టివ్ పీపుల్ లాగా అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఈ కరిక్యులం ఇలా కంటిన్యూగా మంచిగా నేర్పిస్తేనే అప్పుడు వాళ్ళు మంచి మేము రోజు వచ్చేటప్పుడు వాళ్ళకి నవ్వులు ఉంటుంది వాళ్ళ ఫేస్ మీద, వాళ్ళకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. 15 డేస్లో మీరు ప్రధానంగా పిల్లల్లో ఏ విషయంలో మార్పు తీసుకురావాలి అనుకుంటున్నారు? అండ్ వాళ్ళ లైఫ్ స్కిల్స్లో మార్పు తీసుకురామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ చాలా హెల్ప్ అవుతుంది సొసైటీలో పైకి రావటం. యాజ్ ఎ యంగ్స్టర్ మీరు యంగ్స్టర్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎలా ఉంటే లైఫ్ బాగుంటుంది, బెటర్ లైఫ్ తీసుకోవచ్చు, అండ్ జూనియర్స్లో మార్పు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రావాల్సిందంటారా? అవును, ఇంకా రావాల్సింది. ఇది మంచిది, కానీ కొన్ని వాళ్ళే హెల్ప్ చేస్తున్నాం. సో ఇంకా ప్రోగ్రామ్స్ ఇట్లాంటిది ఉంటే చాలా డిఫరెన్స్ అవుతుంది దేశంలో. ఇంకా యంగ్స్టర్స్ నేర్చుకోవాలి ఎట్లా మంచిగా ఉండాలో, అది నేర్పిస్తే వాళ్ళకి ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది. సో మీరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చిల్డ్రన్ కోసం వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడున్న యూత్ కనుక వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మిమ్మల్ని చూసి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? నేను అదే అనుకుంటున్నా, బాగుంటుందని. నేను చిల్డ్రన్తో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు సాయం చేయడం ఇష్టమని, మాలాగా ఉండాలని అట్లా అంటున్నారు. జూనియర్స్ హోమ్లో ఉన్నటువంటి చిన్నారుల కోసం పనిచేసి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తును బంగారంలా తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో అమెరికా నుంచి ఇంత దూరం వచ్చారు ఈ విద్యార్థులంతా కూడా. మరి వాళ్ళ ఆశయం ఫలించాలని మనం ఆశిద్దాం. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.